అనేది అక్కడికి వెళ్ళి లైవ్ షోకి తిరిగి స్వాగతం. తెలంగాణ సాధనలో టీడీపీ చిత్తశుద్ధి శంకించరానిదన్న టీడీపీ నేతలు ఎర్రబెల్లి రావుల వ్యాఖ్యలు సమర్థిస్తారా అంటే 37% మంది అవునని, 63% మంది కాదంటున్నారు. ఇక ఆంధ్ర ఇష్యూలోకి వెళ్దాం. నిన్న విశాఖపట్నంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి పర్యటించి పారిశుద్ధ్యం మీద చాలా తీవ్రమైనటువంటి సంతృప్తిని వ్యక్తం చేసి సుందర నగరంగా తీర్చిదిద్దడానికి ఆయన ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. అలాగే పాలన అక్కడి నుంచి తీసుకెళ్ళడానికి వీలుగా ఆయన అక్కడ బస కూడా మార్చేశారు. నిన్నటి నుంచి ఆయన అక్కడే ఉంటున్నారు. దీనిపై మీరు ఎట్లా స్పందిస్తారు రఘుపతి గారు? ఇప్పుడు ఆయన నిన్న చెప్తున్నారు, ఇది క్యాంప్ ఆఫీస్ కింద కరకట్ట ప్రాంతంలో ఒక ఇల్లు సెలెక్ట్ చేసుకుని కోట్లాది రూపాయలు దాని మీద ఖర్చు పెడుతున్నారు. అంటే సీఎం ఇల్లు కదా, మరి రెడీ చేసుకోవాలి కదా. ఒక ముఖ్యమంత్రి అంటే అక్కడ అఫీషియల్ రెసిడెన్స్ సొంతగా కట్టుకొని చేసుకోవచ్చు. ఇటు ఓన్లీ టెంపరీ రిపేర్స్ కోసమే కోట్లాది రూపాయలు ఖర్చు పెడతాం. ఒక పక్క చాలా నష్టపోయాం, 15-16 వేల కోట్ల లోటు బడ్జెట్లో ఉన్నాం అని చెప్తాం. స్పెషల్ ఫ్లైట్స్లో తిరుగుతూ ఉంటాం. ఒక పక్క చూస్తూ ఉంటేనేమో ఎక్కడ కూడా దాన్ని వాళ్ళు చెప్పేటువంటి దానికి చేసేటువంటి దానికి ఒక పొంతన లేకుండా ఉంది. ఇక్కడ కోట్లాది రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. పాత బిల్డింగ్ల మీద ఉండే సెక్రటరియట్ బిల్డింగ్లో దాదాపు 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. తెల్లారులేస్తే వెళ్ళిపోతూ ఉంటారు. ఆఫీషియల్స్ అందరితో మీటింగ్లు పెడుతున్నారు, వెళ్ళిపోవాలి, రేపే వెళ్ళిపోవాలంటారు, టెంట్లు వేసుకుని ఉందో ఉంటారు. అది చేసి చెప్పేదానికి ఇక్కడ జరుగుతున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఇవాళ 20 కోట్లు ఖర్చు పెడతారనే దానికి తప్పకుండా ఒక గవర్నమెంట్ భూమిలో సీఎం రెసిడెన్స్ కట్టుకోవచ్చు. సంవత్సర కాలంలో అయిపోయింది ఇప్పటికి కడితే. ఇప్పుడు ఒక ప్రైవేట్ ఇల్లు తీసుకొని దాని మీద మళ్ళీ 20 కోట్లు 30 కోట్లు దాని మీద ఖర్చు పెట్టి ఈ చేయటం అనేది ఆ కరకట్ట ప్రాంతం మీద మీకు కూడా న్యూస్లో మనం చూసాం. దాదాపు ఒక 2 రోజులు మరి బోండా ఉమామహేశ్వరరావు అయితే ఒంటికాల మీద లేచి ఆ మొత్తం పగలగొట్టేసేయాలని చెప్పాడు, మొత్తం డిమాలిష్ చేయాలని చెప్పాడు. మరి వీళ్ళు అవన్నీ రెగ్యులరైజ్ అయిపోయాయని చెప్పి అందరూ సర్టిఫై చేస్తున్నారా? మీరు ఇటు తీసుకెళ్లారా? కానీ చూస్తే అది మరి గుంటూరు ప్రాంతం మాకు సంతోషం. మీ జిల్లాకు వచ్చారు, మాకు ముఖ్యమంత్రి గారు మా జిల్లాకు వచ్చి ఉంటారు. రేపు తెల్లారేసమే ముఖ్యమంత్రి గారు కలవడానికి తేలికని మేము అనుకోవాలా? నిన్న మొన్న మరి గందరగోళం చేసి ఆ మొత్తం కరకట్ట ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని దాంట్లో బీజేపీ నాయకులు కూడా ఉన్నారు, సీనియర్ మోస్ట్ నాయకులు రాజు గారు. వారితో సహా వారిని కూడా ఉపేక్షించం, స్పేర్ చేయం అని చెప్పి పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చి 2 రోజులు మా కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు తిరిగి వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇస్తున్నామని చెప్పి అఫీషియల్గా ఇచ్చి మరి ఈరోజు 20 కోట్లు 30 కోట్లు ఖర్చు పెడతామంటే అవన్నీ కూడా కరెక్ట్ అయిపోయాయి చెప్తే వాళ్ళు కూడా మిగతా వాళ్ళు కూడా ఏదో చేసుకుంటారు కదా. వీళ్ళు 20 కోట్లు అయితే ఇంకో 10 కోట్లు వాటి కూడా తీసుకుంటారు. అదేదో చెప్పకుండా ఎవరికి వాడికి తోచినట్టుగా అది ప్రభుత్వం మన చేతిలో ఉంది కాబట్టి మన ఇష్టానుసారంగా చేసుకుంటాం అనేటువంటి మాట పద్ధతిగా వెళ్ళటం అది కరెక్ట్ కాదు. అది రైట్. ఒక్క నిమిషం. ప్రకాష్ గారు, భానుప్రకాష్ గారు మీరేమంటారు? కరకట్ట మీద అక్రమ ఇల్లు అన్నారు కదా, ఇప్పుడు ఎట్లా ఉన్నారని మీరు అడుగుతున్నారు. మన రఘుపతి గారు బాపట్ల ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే గారు, మీరేమన్నా మాట్లాడతారు ఆ విషయం మీద? భానుప్రకాష్ గారు, ఈరోజు రాజధాని లేకుండా ఆంధ్రప్రదేశ్ విడిపోవడం జరిగిందండి. ఈరోజు ఒక ప్రభుత్వంలో ఒక చట్టం ఉంది, అత్యవసర పరిస్థితిలో ఏదైనా అవసరానికి ప్రభుత్వ కార్యక్రమాలకు అవసరమైతే దేన్నైనా వాడుకోవచ్చు అని చెప్పి మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఈరోజు రాజధాని లేకుండా మేము ఇబ్బంది పెడుతుంటే మీరు ఇలాంటి పరిస్థితుల్లో ఎంతసేపు ఇల్లు తీసుకున్నా విమర్శిస్తారు. ఎక్కడికి పోయినా విమర్శించేదే పద్ధతి పెట్టుకుంటే మంచిది కాదండి. ఈరోజు మన అందరం చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాం, ముఖ్యంగా ఆంధ్ర ప్రజల్లో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాం. దాన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలని ఆలోచించాలి కానీ ఇల్లు తీసుకున్న ఇబ్బంది, దానికి మరమ్మతులు చేసుకున్నా విమర్శించడం మంచి పద్ధతి కాదని చెప్పి నేను గట్టిగా భావిస్తున్నా. నాకైతే గట్టి నమ్మకం, విశ్వాసం ఉంది. రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్ని కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని విధాలు ఆదుకుంటుంది. మేము ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు కూడా రాబో రోజులు, ఎందుకంటే మేము 15 నెలలు అయిందండి కాబట్టి రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చినటువంటి అన్ని కూడా మీరు అలాగే మాట్లాడుతున్నారు. ఇల్లు తీసుకున్నాను విమర్శిస్తున్నా అంటే చాలా తప్పు. లేదు, మీరు పాయింట్ మర్చిపోకండి. బోండా ఉమామహేశ్వరరావు గారు మంత్రి ఒంటికాల మీద లేచి మొత్తం అక్కడ జరిగినటువంటి నేను అందుకనే ప్రభుత్వ కార్యక్రమాలకి అవసరం తీసుకోవచ్చు, రూల్స్ ఉన్నాయి దాంట్లో. గంగరాజు గారు కట్టుకున్నటువంటి బిల్డింగులతో సహా అన్ని అక్రమమే, వీటన్నిటిని కోలుగొట్టేస్తామని చెప్పి మాట్లాడినట్టు మాట కరెక్ట్ కాదా అని అడుగుతా ఉన్నాను. ఇంక్లూడింగ్ మా కలెక్టర్ గారితో సహా కరెక్ట్. నేను అందుకని చెప్తున్నా మాట కరెక్టే, సమయం మాట కరెక్టే. ఈ రోజు ప్రభుత్వ కార్యక్రమాలకి వినియోగించుకోవచ్చు అని చెప్పి మన చట్టాలు చెప్తున్నాయి. అంటే అక్రమంగా కట్టిన బిల్డింగ్ లో కూడా పెడతారా? అక్రమంగా కట్టిన బిల్డింగ్లు మీకు వచ్చి లెక్కలు చూపిస్తున్నారా? మీకు వచ్చి 20 కోట్లు 30 కోట్లు ఖర్చు పెట్టట్లేదండి. మీరు ఊరికే ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. నేను డబ్బుల గురించి కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు ప్రజల్ని. 20 కోట్లు 30 మీరు ఇప్పుడే 20 కోట్లు అన్నారు. మీరు ఇంతకు ముందు ప్రజలు ఎందుకు మీరు అన్నారు ప్రజలు ఎందుకు తప్పుదోవ పట్టిస్తారు? వాస్తవాలు తెలియక దయచేసి మాట్లాడద్దండి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రజలు మీరు 20 కోట్లు మీరు అనింది
ఇర్రెగ్యులర్ గా ఉన్నటువంటి కోట్లైనా ఖర్చు పెట్టడం కరెక్ట్ అని అడుగుతాను. రైట్. ఈ రోజు మాకు హైదరాబాద్ లో మా మంత్రులకు గానీ ఎక్కడ అక్కడ ఉండే అవకాశం లేదండి. నేను ప్రత్యక్షంగా చాలా సార్లు వెళ్ళాను. చాలా అధ్వానకర పరిస్థితిలో ఉంది. కాబట్టి భవిష్యత్తులో మాకు అవసరం ఉండదండి. మీరు బీజేపీ ప్రతినిధిగా ఉన్నారు. మీ బాధ్యత 10 సంవత్సరాల దాకా ఇక్కడ ఉమ్మడి రాజధానిలో ఇక్కడ ఉండి ఉంచాల్సిన బాధ్యత ఉన్న సమయంలో మేము ఇక్కడ మా పరిస్థితులు చక్కదిద్దుకోవాల్సిన అవసరం కూడా ఉందండి. 10 సంవత్సరాలు అక్కడ ఉంటాం కానీ 11 సంవత్సరాలు 10 సంవత్సరాలు అక్కడ ఉంటాం కానీ 11వ సంవత్సరంలో పని మొదలు పెడతాం ఇక్కడ. భానుప్రకాష్ గారు మీరేమంటున్నారు? మాకు రాజధాని లేదని మాటి కంటారండి. మీరు చెన్నైకి వెళ్ళి వచ్చినప్పుడు మీకు రాజధాని ఎక్కడ ఉందండి? లేదు. రెండోది మీరు ఎక్కడ పెట్టారండి రాజధాని? అప్పుడు కర్నూలులో పెట్టారు. ఇప్పుడు ఎక్కడ పోయిందండి మీ యొక్క రాజధాని? సో మీరు రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఒక దగ్గర రాజధాని ఉంటుంది, ఒక దగ్గర. ఇప్పుడు ఎన్నో రాష్ట్రాలు ఏర్పడ్డాయి. గుజరాత్, బాంబే నుంచి వారు ఏమంటున్నారు? అది కూడా అన్నారు మాకు రాజధాని లేదు, మాటి కదంటారు. రెండోది మీ మాటి కంటే ఇప్పుడు ఈరోజు విజయవాడకి రావాల్సిన అవసరం ఉందేనా? ఈరోజు మేము విజయవాడలో పరిపాలన సాగించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తు మా రాజధాని అది అమరావతి, మా రాజధాని. 30 కోట్లు మీరు ఎన్ని పెట్టినా పెట్టుకోవచ్చు, అది మీ యొక్క డబ్బులు మీరు చేసుకోరు. కానీ మీ ఎంపీ గారి భవనమే అక్కడ మంతని వారికి ఇస్తే ప్రకృతి వైద్యం చేసే వారికి అంటే వీరే ఇచ్చారు, వీరే దాన్ని డొనేట్ చేశారు. ఈ యొక్క ఎంపీ గారే దాన్ని చేశారు. దాన్ని కూలగొడతామని పెద్దగా చేస్తే మీ ఎంపీ గారు అన్నారు నేను ఎప్పుడో కట్టుకున్నాను, మరి ఇదేంటి నేను ఎన్నో పర్మిషన్లు తీసుకున్నాను అని చెప్పి అన్నారు. మీరు ఏడాది కింద మీది ఒక రూలు, ఏడాదిలోనే ఒక రూల్ మారుతుంది. అప్పుడేమన్నారు? కృష్ణా కరకట్టెమ్మడి కట్టుకున్నారు, కృష్ణా మొత్తము అది పొల్యూట్ అవుతుందని చెప్పి అన్నారు. ఇప్పుడు పొల్యూషన్ కాదండి. మీరు పక్కకే రాష్ట్ర రాజధాని కట్టుకుంటే, కర్నూలు కట్టుకుంటే ఏం పొల్యూషన్ కాదుగా. 10 మంది ఉన్నంత మాత్రం పొల్యూషన్ అయ్యే అవకాశం లేదు. అంటే మీ యొక్క ప్రయారిటీస్ అనేది మారుతా ఉంటది. మీకు ఏ విధంగా అనుగుణంగా ఉంటే ప్రభుత్వ పరంగా ప్రజలకు ఉపయోగపడే ఉండేదనుకుంటే ఎటువంటి అది ఏదైనా హోటల్లో రిసార్ట్స్ చేసే ప్రాబ్లం, అది హోటల్లో రిసార్ట్స్ చేసే ప్రాబ్లం. డొనేట్ చేసిన భవంతికి ఎందుకు? నేను చెప్పేది ఒకటేనండి, మీరు ప్రభుత్వ పరంగా పరిపాలన కొనసాగిస్తే తప్పు లేదు. అది హోటల్స్ కో రిసార్ట్స్ కో వేరే కార్యక్రమాలకు వినియోగిస్తే తప్పు. హోటల్లో మీరో నేనో పోయి ఉంటే తప్ప, అది తప్పు కాదు కదా. అవునండి, అవును తప్పు. అంతే, అది విలాస కేంద్రం కాదు, పరిపాలన సౌలభ్యం కోసం అక్కడ ఉండాలంటే. పరిపాలన కొద్ది రోజులే, అది పర్మనెంట్ కాదండి, పర్మనెంట్ కాదండి. ఇప్పుడు మీ ఊరికి పని మీద వస్తారు, ఆ భవంతిలో ఉంటారు, అది తప్పైద్దా? ఇప్పుడు రంగారెడ్డి గారు విజయవాడ, గుంటూరు ఆ మధ్యలో తర్వాత ముఖ్యమంత్రి గారు, మంత్రులు అక్కడనే ఉండి పనిచేయటానికి ఎవరు అభ్యంతరం పెట్టరు. ప్రజలందరూ కూడా హర్షిస్తారు. కానీ ఏంటంటే పాయింట్ ఏంటంటే ఆ చేసేదేదో కాస్త పర్మనెంట్గా గవర్నమెంట్ ఎప్పుడూ ఉపయోగించుకునేటువంటి పద్ధతుల్లో తక్కువ ఖర్చుతోటి ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఆ రకంగా నిర్మాణం చేసుకొని అందుబాటులో ఉండి పనిచేస్తే ఎవరికేం అభ్యంతరం లేదు. కానీ ఏంటంటే మళ్ళీ పోయి ప్రైవేటు బిల్డింగ్లో మళ్ళీ ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి రిపేర్లు చేసి తర్వాత మళ్ళీ మార్చి ఇదంతా కాకుండా ప్రభుత్వానికి రెగ్యులర్గా ఉపయోగపడేటువంటి పద్ధతుల్లో తక్కువ ఖర్చుతోటి నిర్మాణం చేసుకొని వెళ్ళండి, ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయండి అని చెప్పేసి అంటా ఉన్నారు. వీరు అనేది ఏంటంటే, రఘుపతి గారు చెప్పేది ఏంటంటే, కరకట్టకి ఒక రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్ జోన్స్. 500 మీటర్ల లోపు ఇల్లు ఉండకూడదని మంత్రి దేవినేని ఉమా గారు వాళ్ళంతా అడావుడి చేశారు ఆ రోజు నదిలో. ఇప్పుడు అవన్నీ అక్రమ కట్టడాలు మేము కూల్చేస్తామని కూడా మంత్రి ఆ రోజులో ప్రకటించారు. ఇప్పుడు దాంట్లో దిగారు కదా అని వీరు అంటారు. కలెక్టర్లు కూడా నోటీసులు ఇస్తారు. అక్రమ కట్టడాలు కూల్చేస్తాం అనేది వాళ్ళే, మేము కూల్చాం మళ్ళీ అక్కడనే కడతాం అని చెప్పేది వాళ్ళే. కాబట్టి ముఖ్యమంత్రి ఉంటే సరిపోతుందా వారు అంటున్నారు. రెండోది ఏంటంటే అది ఎప్పుడైనా ప్రమాదమే. ఎందుకంటే బాగా వరదలు వచ్చినప్పుడు అది చాలా ప్రమాదకరంగానే ఉంటుంది. ఏదున్నా కూడా అంతకుముందు వీరే చెప్పారు కాబట్టి మళ్ళీ వీరే ఇప్పుడు అక్కడ పర్మనెంట్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు కాబట్టి ఇది ప్రశ్నించేటువంటి ఇష్యూ రాజధాని గురించి కాదు కదా. ముఖ్యమంత్రి గారి నివాసం మీద నిన్న నుంచి ఆయన అక్కడ ఉంటున్నారు, పాలనకి దగ్గర అయ్యారు అని నేను అడిగితే ఆయన అడిగి తీసుకెళ్ళారు. రైట్. భానుప్రకాష్ గారు ఫైనల్ గా చెప్పండి, అంటే ఇప్పుడు ఈ ఇష్యూలో ఇదేమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఆ రకంగా ఈ ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టడానికి ప్రయత్నం చేసే అవకాశం ఉందంటారా? నేను అందుకనే చెప్పానన్నా, మనకు గైడ్ లైన్స్ ఉన్నాయి. ప్రభుత్వంకి అత్యవసర పరిస్థితుల్లో మా ఇల్లు కూడా వాడుకునే అవకాశం ఉంది, మన ఎన్టీవీ కూడా ఆఫీస్ వాడుకునే అవకాశం, రైట్ అండ్ వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు
అవసరం దృష్ట్యా ఈరోజు దాన్ని వాడుకుంటే అది శాశ్వతంగా మేము వాడుకుంటామని ఎక్కడే చెప్పట్లేదు కదా. మాకు కొద్ది రోజుల వరకు దాన్ని అక్కడ పరిపాలన వారు సాగిస్తారు, దాని తప్పే ఉందని చెప్పి నేను అడుగుతున్నా. రైట్, ఫైనల్గా మాట్లాడితే నేను ఇప్పుడు దీంట్లో మనం టెంపరీగా ఉండటానికి చాలా ఉన్నాయి అక్కడ. సరే ముఖ్యమంత్రి గారు కాబట్టి ఇంకొంచెం ఆయన హోదాకి తగ్గట్టుగా అవసరానికి తగ్గట్టుగా కొంచెం పెద్దగా కట్టుకోవచ్చు. నేనేమంటున్నానంటే జనాలకు ఒకటి, ప్రజలకు ఒకటి న్యాయం, నాకు ఒక న్యాయం అని చెప్పి ముఖ్యమంత్రి కూడా చెప్పడానికి ఎక్కడ లేదు. చేయాల్సింది ఏంటంటే ఒక ప్రముఖంగా 2 రోజులు వార్తాపత్రికలు అన్నింటిలో వచ్చాయి, అదంతా కూడా పగలగొడతామని నోటీసులు ఇస్తున్నామని చెప్పినటువంటి పరిస్థితి. ఈ రోజు మళ్ళీ నువ్వు అక్కడే సెలెక్ట్ చేసి అంటే ఈ ఇల్లు కూడా వస్తుంది, ఇంక్లూడింగ్ ఆ ఇల్లుతో కూడా ఇచ్చారు. దాంతో సహా ఆ రోజు డిస్ప్యూటెడ్ ప్రాపర్టీస్లో ఉన్నటువంటి ఉన్నాయి. అంటే మీరు ఒత్తిడి తేవడానికి ఇచ్చారా, మీకు కావాల్సిన నెగోషియేట్ చేసుకోవడానికి ఇచ్చారా, ఆ ఇల్లు మీకు ఎంత కావాలంటే అంత ఇవ్వడానికి ఇచ్చారా, ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. సో నేను చెప్పేదంటే ఇంక్లూడింగ్ సత్యనారాయణ రాజు గారితో ఆ ప్రకృతి వైద్యశాల గురించి ఇచ్చిన వాటితో సహా అన్నీ కూడా బాగున్నాయి. ఇక్కడ కరకట్లో ఎవరైనా ఇష్టానుసారంగా కట్టుకోవచ్చు, వాడుకోవచ్చు అని ఒక స్టేట్మెంట్ కూడా ఇస్తే అందరూ సంతోషపడతారు కదా. రైట్, ఓకే, రైట్. తెలంగాణ సాధనలో టీడీపీ చిత్తశుద్ధి శంకించనానిదన్న టీడీపీ నేతలు ఎర్రబెల్లి రావుల వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 37% మంది అవునని, 63% మంది కాంటున్నారు. SMS పంపిన వారందరికీ కూడా ధన్యవాదాలు. తిరుపతి నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వచ్చిన భానుప్రకాష్ గారికి, అలాగే ఇక్కడ మన కోన రఘుపతి గారికి, చంద్రశేఖర్ రెడ్డి గారికి, దోలకంటి రంగారెడ్డి గారికి, కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.